60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లేలా గారు ఉన్నారు. వీరితో మన అన్ని విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఇమిగ్రేషన్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం, గ్రీన్ కార్డు గురించి. అయితే ట్రంప్ వచ్చినాక చాలా చేంజెస్ జరిగాయి అండ్ ఓపీటీ పట్ల కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. అండ్ అంటే ఈ గ్రీన్ కార్డ్ విషయంలో కూడా చాలా చేంజెస్ తీసుకురాబోతున్నారని వింటూ వస్తున్నాం. సో ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయి అంటారా నిజంగానే? యాక్చువల్లీ సో చేంజెస్ జరుగుతున్నాయా అంటే, ఏవైతే లాస్ ఇంతకుముందు ఆల్రెడీ ఉన్నాయో వాటిల్ని బాగా స్ట్రిక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, లీగాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్ఫోర్స్మెంట్లోకి తీసుకొస్తున్నాడు ట్రంప్. ఓకే, కొత్తవి అంత వేయట్లేదు, కొత్తవి కూడా తీసుకొచ్చాడు కొన్ని. ఓకే, సో అవన్నీ కూడా ఎలా అప్లై అవుతాయని మనం మాట్లాడదాం కొంతవరకు. ఇంకేమైనా ఎక్స్టెండ్ అయితే వేరే నెక్స్ట్ వీడియోస్లో కూడా మాట్లాడటం జరిగింది. సో మన సిరీస్ని కనుక క్లియర్ కట్గా ఫాలో అయితే వ్యూయర్స్ వాళ్ళకి క్లారిటీ వస్తుంది ఏంటి అనేది. అసలు ట్రంప్ అనే ఆయన ఎందుకు పవర్లోకి వచ్చాడు? ఇంతకుముందు కూడా పవర్లోకి వచ్చాడు కదా ట్రంప్. సో అప్పుడు కూడా ట్రంప్ పవర్లోకి వచ్చినప్పుడు అందరు భయపడింది ఏంటి? లోకల్, నాన్ లోకల్, అంతే కదా. సో యుఎస్ లాంటి కంట్రీలో లోకల్, నాన్ లోకల్ ఏంటి అసలు? అసలు అక్కడ ఉన్నాళ్ళు లోకల్ లేకపోతే వేరే వాళ్ళు నాన్ లోకల్ అనేది ఎలా డిస్క్రైబ్ చేస్తారు? ఒక రకంగా మాట్లాడుకుంటే ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ యుఎస్. ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అంటే ఏంటి? అన్ని కంట్రీస్ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు. ఓకే, సో ఫస్ట్ జనరేషన్ వాళ్ళు వీళ్ళు, సెకండ్ జనరేషన్ వాళ్ళు అని మాట్లాడకుండా బాగుంటుంది. బట్ లోకల్స్, నాన్ లోకల్స్ అని కానీ ఏంటి అంటే సబ్జెక్ట్. అప్పుడు పవర్లోకి వచ్చిన, ఇప్పుడు పవర్లో ఉన్న, మళ్ళీ పవర్లోకి వచ్చి ఏదైనా కొత్త రూల్స్ని ఎన్ఫోర్స్ చేస్తున్నా ఏంటంటే కాన్సెప్ట్, ఎవరైతే ఫస్ట్ మూవ్ అయ్యారో లీగల్గా ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోవటం జరిగింది. అయితే అందరూ కూడా యుఎస్కి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం యుఎస్కి వెళ్ళాలి, యుఎస్ మైగ్రేట్ అవ్వాలి అని చూస్తున్నారు. బట్ యుఎస్కి కూడా ఎకానమీ ఉంటుంది కదా, యుఎస్కి కూడా జాబ్ మార్కెట్ ఉంటుంది కదా. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏమైంది అంటే, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ యుఎస్తో పాటు మనకి అదర్ కంట్రీస్ కూడా బాగా గ్రో అయినాయి త్రూ అవుట్ ద వరల్డ్. ఎందుకంటే డిజిటలైజేషన్ అయింది. ఇప్పుడు యుఎస్కి మేజర్ థ్రెట్ చైనా అయిపోయింది ఒక రకంగా చూసుకుంటే. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టారు, అలానే టెక్నాలజీ పరంగా కూడా చైనా ఓవర్కమ్ చేసిద్ది ఏమో అని చెప్పి ఒక ఇన్సెక్యూరిటీలో యుఎస్కి ఉన్న సిచ్యువేషన్ ఉంది. అయితే దానివల్ల ఏమవుతుంది అంటే, అక్కడ వాళ్ళకు కూడా జాబ్ స్కేర్సిటీ వస్తుంది. జాబ్ స్కేర్సిటీకి రకరకాల కారణాలు ఉన్నాయి. మళ్ళీ దాంట్లో మీరు చూసుకుంటే బ్లూ కాలర్ జాబ్స్ అంటే బాగా కింద లెవెల్ జాబ్స్ అనుకోండి, అది దానికి ఒక రీజన్ ఉంది. దానివల్ల ఏంటంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ వల్ల కూడా ఒక రీజన్ అనమాట. అంటే అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్ ఎవరైతే యుఎస్ బార్డర్స్లో నుంచి, అంటే లైక్ కెనడా బార్డర్లో నుంచో, మెక్సికో బార్డర్లో నుంచో, ఈ అంటే సౌత్ అమెరికా కాంటినెంట్ నుంచి కానీ అదర్ కాంటినెంట్స్ నుంచి ఎవరైతే మైగ్రేట్ అవుతున్నారో వాళ్ళని ఒకప్పుడు యుఎస్ చూసి చూడనట్టు ఊరుకుంది. ఎందుకు ఊరుకుంది అంటే, అక్కడ డెమోక్రాట్స్ ఉన్నారు, రిపబ్లికన్స్ ఉన్నారు, రెండు పార్టీస్ ఉన్నారు కదా. సో అసలు యుఎస్ బిల్డ్ అయింది ఏంటి? క్యాపిటలిజం మీద బిల్డ్ అయింది. క్యాపిటలిజం అనగానే ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి బాగా పంపింగ్ చేస్తే కంట్రీకి, వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే కంట్రీ బాగా డెవలప్ అయింది. ఫస్ట్ వాళ్ళకి ఇష్టం వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యిద్ది అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది. జరగటం వల్ల అక్కడ వర్క్ చేయడానికి తక్కువకి వర్క్ చేసే వాళ్ళు కూడా కావాలి కదా. దానివల్ల అందరినీ ఎంకరేజ్ చేసింది. ఎంకరేజ్ చేసినప్పుడు ఏంటి, ఇల్లీగల్గా అన్డాక్యుమెంటెడ్గా మైగ్రేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. లీగల్గా మైగ్రేట్ అయ్యే వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు మైగ్రేట్ అయ్యారనుకోండి, యూజువల్గా ఏంటి, హై స్కిల్ సెట్ బేస్ చేసుకోనో, స్పెషాలిటీ ఆక్యుపేషన్ బేస్ చేసుకోనో, లేకపోతే ఒక యూనిక్నెస్ని బేస్ చేసుకొని జస్టిఫై చేసి లీగల్ డాక్యుమెంటేషన్ మీద మైగ్రేట్ అవ్వాలి. బట్ ఇక్కడ ఇల్లీగల్గా మైగ్రేట్ అయ్యే వాళ్ళు త్వరగా మైగ్రేట్ అయిపోయి త్వరగా సెటిల్ అయ్యే సిచ్యువేషన్ జరిగిందనమాట. ఎప్పటి నుంచో వస్తుంది దీనివల్ల. ఎందుకంటే చాలా మంది ఏంటంటే రెఫ్యూజీ, అసైలము, లేకపోతే అక్కడ ఉన్న డిజిటలైజేషన్ అవ్వలేదు కదా అప్పుడు రికార్డ్స్. మన వాళ్ళు కూడా ఏంటి అంటే, ఒకప్పుడు టూరిస్ట్ వీసాల మీద వెళ్ళి అలా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, లేదా స్టూడెంట్ వీసా మీద వెళ్ళిపోయి ఓవర్ స్టే చేసి అలా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే గ్రీన్ కార్డ్ రాని సిచ్యువేషన్లో, లేకపోతే ఏ కంపెనీ వాళ్ళకి వర్క్ వీసా స్పాన్సర్ చేయని సిచ్యువేషన్లో. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అంతా డిజిటలైజ్ అయిపోయింది కదా.
మోరా అక్కడ ఉన్న పొలిటికల్ సినారియో ఏంటి, ఇప్పుడు ఈ వర్కర్స్, ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ ఒక్కొక్క వేరే స్టేటస్ అంటే అక్కడ ఎలక్ట్రల్ ఓటింగ్ ఉంటుంది కదా, ఒక స్టేట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎవరికి ఎన్ని వచ్చినా ఎవరికైతే హైయెస్ట్ వస్తుందో అది మొత్తం నెంబర్ ఆఫ్ ఓట్స్ ఒకరి ఖాతాలోకి వెళ్ళిపోద్ది. సో అందుకని దాన్ని బేస్ చేసుకొని పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అన్న ఉద్దేశం కూడా అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది ఆపోజిట్ పార్టీ. సో అందుకని ట్రంప్ ఏం చేశాడు, ఇప్పుడు అక్కడ థ్రెట్ అండ్ సేఫ్టీ ఆఫ్ ద కంట్రీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వెళ్ళి అక్కడ సెటిల్ అయిన మన ఇండియన్స్ కూడా గ్రీన్ కార్డు సిటిజన్షిప్ వచ్చేసిన వాళ్ళు ఉంటారు కదా గ్రీన్ కార్డు తర్వాత. సో సిటిజన్షిప్ అయిపోయినాక వాళ్ళకి వచ్చినాక ఓటింగ్ వస్తుంది. ఓటింగ్ హక్కు వచ్చినప్పుడు వాళ్ళు డెఫినెట్గా ఏంటి, వాళ్ళు ఇమిగ్రెంట్సే కదా, మైగ్రెంట్సే కదా. సో యూజువల్గా ఏంటంటే మైగ్రెంట్స్ అందరూ ఎలా ఓట్ చేస్తారు, ట్రంప్ కాకుండా ఆపోజిట్ పార్టీకి ఓట్ చేస్తారు. బట్ అయినా సరే చాలా మంది లాస్ట్ టైమో ట్రంప్ ఓట్ చేస్తారు, ఈసారి ట్రంప్ ఓట్ చేస్తారు. అంటే కంట్రీని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు ట్రంప్ అయితే అని ఉద్దేశంలో ఉన్నారు. అంటే ఇల్లీగల్ మైగ్రేషన్ అనేది ఒక సేఫ్టీ పరంగా కానీ థ్రెట్ పరంగా కానీ, ఇప్పుడు ఎవరైనా అన్డాక్యుమెంటెడ్ పర్సన్స్ అక్కడ సమ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేకపోతే గన్ ఫైరింగ్ లేకపోతే వచ్చే వాళ్ళందరూ కూడా స్క్రాప్ వస్తున్నారు. అంటే ఇల్లీగలే కాదు, లీగల్గా కూడా ఫేక్ డాక్యుమెంటేషన్ ఫేక్ విధానాల ద్వారా వస్తున్నారు. ఫ్రాడ్యులెంట్ విధానం వల్ల స్క్రాప్ వస్తాం వల్ల వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లలకి కూడా ఇన్సెక్యూరిటీగా ఫామ్ అవుద్ది అని చెప్పి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే మూమెంట్ని బేస్ చేసుకొని ఆ మైండ్ సెట్లో ట్రంప్ని మళ్ళీ పవర్లోకి తీసుకొస్తాం జరిగింది. అయితే మన వాళ్ళు ఓపీటీలో స్టూడెంట్ వీసా తర్వాత మనకి ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. లేకపోతే మనకి సమ్మర్లో విత్ ఇన్ ద డ్యూరింగ్ ద కోర్స్లో సిపిటి కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయొచ్చు. సో ఓపీటీకి మనకి స్టెమ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఇలాంటి ఫీల్డ్స్కి ఏంటంటే ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. అయితే ఏంటంటే స్టెమ్ డ్యూరేషన్లో ఏ ఎంప్లాయర్ మనకి స్టార్టింగ్ స్టెమ్ కంటే ముందు ఓపీటీలో ఎవరు స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదు. సో అప్పుడు ఆ జాబ్స్ కూడా ఏంటి అంటే వాళ్ళ ఫీల్డ్ కాకుండా వేరే జాబ్స్ చేసే సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు లోన్లు పెట్టి వెళ్తారు కదా స్టూడెంట్స్ అందరూ, లోన్లు పెట్టి వెళ్ళినప్పుడు ఎంతో కొంత తీర్చుకోవాలి కదా. ఇల్లీగల్ పార్ట్ టైం జాబ్స్ చేసి తీర్చుకున్నారా కొంత, మళ్ళీ ఓపీటీలో కొంత తీర్చేసుకుంటే ముందు మన ఆ భారం తీర్చేసుకోవచ్చు అన్న ఉద్దేశంలో ఏదో ఒక జాబ్స్ చేస్తున్నారు. మళ్ళీ ఓపీటీ ఎక్స్టెన్షన్లో కూడా అలానే ఏదో ఒకటి చేస్తున్నారు. అది ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో ట్రంప్ ఎన్ఫోర్స్ చేస్తుంది ఏంటి, మెయిన్గా ఇల్లీగల్గా ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళ మీద సీరియస్ మెజర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎవరైతే ఇల్లీగల్గా పార్ట్ టైం వర్క్స్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా సీరియస్ మెజర్స్ ఉన్నాయి. ప్లస్ ఓపీటీ పరంగా కూడా స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసేస్తాడేమో అని చెప్పేసి డౌట్ఫుల్గా ఉన్నారు. స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటే మేనేజ్మెంట్ వాళ్ళకి ఎక్స్టెన్షన్ పీరియడ్ ఉండదు. అప్పుడు మన వాళ్ళు ఎలా మరి H1B ఫైల్ చేసుకుంటారు. అసలు H1B ఫైల్ చేసుకుంటాం కూడా ఇప్పుడు పెద్ద ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే అది లాటరీ అయిపోయింది. ఇప్పుడు ఇంతమంది ఫైల్ చేస్తే ఓన్లీ ఇన్ని మాత్రమే ఉన్నాయి వీసాలు. అంటే ఒక ఫిల్టర్ లాగా అలా అయిపోయింది అనమాట, బ్లాకేజ్ అయిపోయింది ఒక చోట, ఫనల్ లాగా. సో దీనివల్ల చాలా ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట. సో అందరూ ప్యానిక్ అవుతుంది ఏంటి ట్రంప్ పరంగా ఇప్పుడు చూస్తే, ఇల్లీగల్ మెజర్స్ తీసుకుంటున్న వాళ్ళు, ఇల్లీగల్గా పనులు చేస్తున్న వాళ్ళకి ప్యానిక్నెస్ ఉంది. వాళ్ళు ఎందుకంటే ఎంతసేపు వాళ్ళ ఆలోచన అక్కడ డాలర్ సంపాదించేసుకుందాం, ఈ అప్పు ఎలాగలా తీర్చేసుకుందాం, వాళ్ళ బాధ వాళ్ళది. బట్ ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎన్ఫోర్స్ చేసినప్పుడు మిగతా వాళ్ళతో పాటు వీళ్ళు కూడా బయటపడే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఫర్దర్గా ట్రంప్ ఇంకేమేమి తీసుకొచ్చాడు, ఏమేమి తీసుకురావచ్చు అని అనుకుంటున్నారు కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. యా, ష్యూర్ అండి. థ్యాంక్ యూ అండి.